హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి డామ్లోనే టార్గెటింగ్ మెథడ్స్. సో ఈ టార్గెటింగ్ మెథడ్స్ అంటే ఏమంటే, టార్గెటింగ్లో మనకి ట్యాగు తర్వాత వచ్చేసి క్లాసు ఐడీస్ టార్గెట్ చేయడం అనమాట. నేను ఇప్పుడు జావాస్క్రిప్ట్లో టార్గెటింగ్ మెథడ్స్ గురించి చెప్తాను, ఓకేనా. సో మనకి HTML ట్రీ గురించి ఐడియా ఉంది కదా. సో డాక్యుమెంట్, రూటు, సో హెడ్, టైటిల్, సో వీటిని ఎలిమెంట్స్ అంటారు. ఎలిమెంట్స్లో ఈ ఎలిమెంట్కి మనం టార్గెట్ ఇవ్వడం అనమాట. అదే ఇప్పుడు నేను చెప్పేది. సో గెట్ టు సెట్ ఐడియా ఉంది కదా మీకు. గెట్ అంటే తీసుకోవడం, సెట్ అంటే మనం సెట్ చేయడం. ఓకే ఇప్పుడు హౌ టు టార్గెట్ డమ్ ఆబ్జెక్ట్. అసలు ఎలా టార్గెట్ చేస్తామంటే, ఐడీస్, క్లాస్ నేమ్ అండ్ ట్యాగ్ నేమ్ మీద టార్గెట్ చేస్తాం. సో ఐడీస్ ఎలా టార్గెట్ చేస్తామంటే, దీనికి ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఉంటుంది అనమాట. సో అది టార్గెటింగ్ మెథడ్. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది పూర్తిగా టైప్ చేయాల్సిందే మనం, ఓకేనా. సో ఈ బ్రాకెట్లో ఐడి పెడతాం. తర్వాత నెక్స్ట్ క్లాస్ నేమ్కి ఏమి ఇస్తామంటే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అని ఇస్తాం. సో ఇక్కడ కూడా మనం నేమ్ ఇవ్వాలి, పూర్తిగా రాయాల్సిందే. తర్వాత నెక్స్ట్ ట్యాగ్ నేమ్కి ఏమి ఇస్తాము, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అని ఇస్తాం. సో ట్యాగ్ నేమ్ అంటే H1 to H6, UL, LI, సో వీటిని ట్యాగ్ నేమ్స్ అంటారు, ఓకేనా. సో నేను అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని మెథడ్స్ ఉంటాయి అంటే, ఇవి మెథడ్స్ అనమాట. డాక్యుమెంట్ ఆల్. సో ఇవి నేను ప్రాక్టికల్ ఓరియంటెడ్గా నేను చేసి చూపిస్తాను, ఓకేనా. సో ప్రాక్టికల్ ఓరియంటెడ్గా వెళ్ళిపోదాం మనం. ఇది మీకు లింక్ ఇస్తాను, లింక్ ఇస్తాను, ఒకసారి అది నేర్చుకోండి. ఫస్ట్ మనకి ఇది వచ్చి ఉండాలి, ఓకేనా. ఓకే సో ఇక్కడ ఏమేమి ఇచ్చానంటే మనము, సో పూర్తిగా నేను CSS రాశాను, HTML అండ్ ఇక్కడ ఐడీస్, క్లాసెస్ అన్నీ ఇచ్చాను, ఓకేనా. ఐడియా ఉంది కదా మీకు ఇవి. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, నేను ఇక్కడ స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఇచ్చేసాను. ఇక్కడ నేను స్క్రిప్ట్ అనే ట్యాగ్లో ఫైల్ని తీసుకున్నాను అనమాట, అంటే js.js అని. సో ఈ ఫైల్ని ఇక్కడ తీసుకున్నాను, ఓకేనా. ఓకే సో ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్స్ని టార్గెట్ చేయాలి. సో ఎలిమెంట్స్ని ఎలా టార్గెట్ చేస్తాము ఇప్పుడు, ఓకేనా. సో మనం ఎలిమెంట్స్ని ఎలా టార్గెట్ చేయాలంటే, జేఎస్లో టార్గెట్ చేయాలి. సో ఇక్కడ నేను ఫైల్ని లింక్ ఇచ్చాను, మీరు చూసుకోండి, ఓకేనా. ఓకే ఇప్పుడు జేఎస్లో టార్గెట్ చేయాలంటే మనకి ఫస్ట్ మెయిన్ ఏం చేయాలంటే, ఒక వేరియబుల్ తీసుకోవాలి. వేరియబుల్లో ఎలిమెంట్ అనే ఒకటి తీసుకుంటున్నాను, ఓకేనా. ఎలిమెంట్, ఇప్పుడు ఎలిమెంట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ అని తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనము ఎలా చూడాలి అంటే, మన సెట్లో ఎలా చూడాలి అంటే, రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. ఇన్స్పెక్టర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్సోల్ ఉంది కదా. సో కన్సోల్ మీద క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో డాక్యుమెంట్, సో ఎలిమెంట్, ఒక నిమిషం. సో ఎలిమెంట్గా ఇక్కడ ఆల్ ఐటమ్స్ రావాలంటే ఇక్కడ మనము డాట్ ఆల్ అని ఇవ్వాలి. సో డాట్ ఆల్ అని ఇస్తేనే వస్తుంది. సో చూడండి, సో ఇక్కడ రాలేదు ఎలిమెంట్. ఓకే వేరే ఎలిమెంట్ ఈక్వల్ టు, ఓకే డాక్యుమెంట్ డాట్ ఆల్, డాక్యుమెంట్ డాట్ ఆల్. ఒకసారి చూద్దాం. సో ఇది రాలేదు ఎందుకు, ఓకే. సో కన్సోల్, సో రాలేదు. ఇక్కడ చూద్దాం. అక్కడ రాకపోతే మనం ఇక్కడ చూసుకోవాలి. సో డాక్యుమెంట్ డాట్ ఆల్ చూడండి, సో వచ్చేసింది. సో డాక్యుమెంట్ ఆల్ వచ్చేసింది అంటే ఇక్కడ అన్నీ అనమాట. అంటే మనం ఒక డాక్యుమెంట్లో ఏమేమి ఇచ్చామో మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది, ఒక అరేలో చూపిస్తుంది. సో ఫస్ట్ ఎలిమెంట్, హెడ్, మెటా, టైటిల్, స్క్రిప్ట్, స్టైలు, సో ఇవే అనమాట, ఓకేనా. ఇది ఒకవేళ ఇక్కడ రాకపోతే ఇక్కడ చూడండి, ఓకే. నెక్స్ట్ సారీ ఇక్కడ రాకపోవడానికి కారణం ఏమంటే, నేను కన్సోల్లో ఇవ్వాలి, సారీ. సో కన్సోల్ డాట్ లాగ్ అని ఇస్తున్నా. సో కన్సోల్ డాట్ లాగ్ ఎలిమెంట్ అని ఇస్తున్నా. సో ఇలా ఇవ్వాలి, ఓకేనా. సో చూడండి వచ్చేసింది, ఓకేనా. సో కన్సోల్ డాట్ లాగ్ అని ఇవ్వాలి, ఎందుకంటే మనకి ఇన్స్పెక్ట్లో రన్ కావాలంటే కన్సోల్ డాట్ లాగ్, డాక్యుమెంట్లో రన్ కావాలంటే డాక్యుమెంట్ డాట్ రైట్, ఓకేనా. అది ఓకేనా. సో చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఆల్ అయిపోయింది కదా. సో నేను ఆల్ బదులు ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఎలిమెంట్ని టార్గెట్ చేయాలనుకున్నాను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 12 ఎలిమెంట్ని టార్గెట్ చేయాలనుకున్నాను, చూద్దాం. సో ఆల్ అని ఇచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ 12 అని ఇవ్వాలి. 12 అని ఇస్తే మనకి ఇక్కడ అన్డిఫైన్డ్ వచ్చేసింది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ రాకపోతే ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి.
ఏమని టైప్ చేసుకోవాలి, సారీ డాక్యుమెంట్ డాట్ ఆల్ 12 అని ఇవ్వాలి. సో 12 అని ఇచ్చేసి మనము ఎంటర్ కొట్టాలి. చూడండి ఇక్కడ 12 అనే ట్యాగ్ వచ్చేసింది, అంటే 12 అనే టార్గెటింగ్ అనమాట. సో 12 మీద మనం టార్గెట్ చేసాం కాబట్టి మెనూ వచ్చేసింది. చూడండి 12 ఏమేమి ఉన్నాయి, యూఎల్ ఉంది, ఓకేనా. అట్లాగే ఇప్పుడు ఆల్ అయిపోయింది కదా, ఆల్ మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు, మనం 9 అని ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. 9 అని ఇచ్చుకుంటే 9 వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, డాక్యుమెంట్ డాట్ ఆల్ అని చేసి 9 అని ఇవ్వాలి. సో 9లో ఏమేమి ఉంది, సో 9లో ఏమేమి ఉన్నాయి, 9లో ఇవి ఉన్నాయి అనమాట. సో టార్గెటింగ్ 9లో ఇవి ఉన్నాయి, ఓకేనా. వ్రాపర్ ఉంది, సో అలా అనమాట. అర్థమైంది కదా ఇది ఆల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆల్ తీసేస్తున్నాను. ఆల్ తీసేసి నేను ఏం చేస్తున్నా అంటే హెడ్ అని ఇస్తున్నా. హెడ్ అనే ట్యాగ్ని మనం టార్గెటింగ్ చేస్తున్నాం. చూడండి హెడ్ అనే ట్యాగ్ని, సో హెడ్లో ఏమేమి ఉన్నాయో మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో హెడ్. నెక్స్ట్ టైటిల్ని ఎలా టార్గెట్ చేయాలి, సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ టైటిల్ అని ఇవ్వాలి. సో టైటిల్ అని ఇస్తే టార్గెటింగ్ వచ్చేస్తుంది. సో చూడండి, సో టైటిల్ అని ఇచ్చేస్తున్నాను. సో టైటిల్లో మనకి ఏముంది, సో చూడండి టైటిల్లో డాక్యుమెంట్ అనే ఉంది. చూడండి మీరు ఇక్కడ పైన ఉంది చూడండి డాక్యుమెంట్. సో టైటిల్లో డాక్యుమెంట్ అనే ఉంది, ఓకేనా. నెక్స్ట్ బాడీ. సో బాడీని ఇవ్వాలంటే మనము ఇక్కడ బాడీ అని ఇవ్వాలి. సో బాడీ అని ఇస్తే చాలు. సో బాడీ ఇస్తే నల్ అని వచ్చేసింది. సో నల్ కాకుండా మనకి ఏం రావాలి ఇక్కడ, సో అక్కడ రాకపోతే ఇక్కడ చేసుకోవాలి. సో DOC డాక్యుమెంట్ డాట్ బాడీ, ఓకేనా. సో బాడీ ఎంటర్ అని ఇస్తాం. సో బాడీలో ఉన్న ట్యాగ్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. బాడీలో ఏమేమి ఉన్నాయో మొత్తం వచ్చేస్తాయి, ఓకేనా. అది బాడీ. సో బాడీని టార్గెటింగ్ చేయడం అనమాట. నెక్స్ట్ లింక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో లింక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో లింక్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి. సో 0 to 9 వరకు లింక్స్ ఉన్నాయి. లింక్స్ అంటే ఏం నథింగ్ బట్ యాంకర్ ట్యాగ్. సో ఏ అనమాట. చూడండి ఇక్కడ టార్గెటింగ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఏ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ టార్గెట్ అవుతుంది, అబౌట్ టార్గెట్. సో ఇలా. సో ఓకేనా, అర్థమైంది కదా, ఇది టార్గెటింగ్ మెథడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ లింక్స్ అయిపోయింది. లింక్స్లో మళ్ళీ మనకి ఏదైనా కావాలి. ఇప్పుడు లింక్స్లో నాకు 3 కావాలి అనుకుందాం. సో నేను ఏం చేస్తాను, స్క్వేర్ బ్రాకెట్స్ 3 అని చేస్తే అయిపోయా, లింక్లో 3 వస్తుంది. ఇక్కడ అన్డిఫైన్డ్ వచ్చింది కదా, సో మనం ఇక్కడ చూసుకోవాలి. సో డాక్యుమెంట్ డాట్ లింక్స్. సో లింక్స్ వచ్చేసి నేను 3 అని ఇస్తున్నాను. సో 3 అని ఇచ్చేస్తున్నాను. సో 3 అని ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నాను. చూడండి 3లో ఏది ఉందో అది మనకి టార్గెటింగ్ అవుతుంది, ఓకేనా. హోమ్ అనేది టార్గెటింగ్ 3 అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ ఏం లేవు. సో నేను ఇచ్చిన దాంట్లో ఇమేజెస్ ఏం లేవు, చూద్దాం. సో ఇమేజెస్ ఏం లేవు, చూద్దాం. ఇమేజెస్ లేకుంటే ఏమొస్తుంది. సో ఇమేజెస్లో ఏం లేవు, ఓకేనా, 0 అని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇమేజెస్ చూడాలి అంటే మనం ఏం లేదు, నేను గూగుల్ అనే ఒకటి తీసుకుంటున్నాను. సో గూగుల్ కాకపోయినా సరే గూగులే తీసుకుంటాను. ఇక్కడ ఇమేజింగ్ టార్గెట్ చేయాలి. ఇక్కడ ఏమేమి ఇమేజెస్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ ఇమేజ్ ఉందో లేదో తెలియదు మనకి. నేను ఏం చేస్తున్నా అంటే గూగుల్ ఇమేజెస్ అని ఇస్తున్నాను. సో గూగుల్ ఇమేజ్ అని ఇస్తున్నాను. సో గూగుల్ అని ఇచ్చేసాను. ఇక్కడ ఇమేజ్ ఏదైనా ఉందో చూద్దాం. సో నేను రైట్ క్లిక్ ఇచ్చేసాను. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ అని కొడుతున్నాను. ఇన్స్పెక్ట్ అని కొట్టి కన్సోల్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనం టార్గెట్ చేయాలి కదా. సో ఇమేజ్ టార్గెట్ చేయాలి కదా, డాక్యుమెంట్ డాట్ ఇమేజెస్ అని ఇస్తున్నాను. సో ఇమేజెస్ అని ఇచ్చేసి చూద్దాం ఏమేమి. సో ఇమేజెస్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఇమేజ్ చాలా ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నాను, 1 టార్గెట్ చేయాలనుకున్నాను. సో నేను 1 టార్గెట్ చేయాలనుకున్నప్పుడు డాక్యుమెంట్ డాట్ 1 కదా. సో ఇమేజెస్ అని కొట్టేసి స్క్వేర్ బ్రాకెట్స్ 1 మీద క్లిక్ చేస్తున్నాను, ఓకేనా. సో ఎంటర్. చూడండి, సో ఈ ఇమేజ్ అనేది మనకి టార్గెటింగ్ అవుతుంది అనమాట. అంటే ఇమేజెస్లో టార్గెటింగ్ చేయడం అనమాట, ఓకేనా. సో నేను ఇచ్చిన ఇక్కడ నాకు ఇమేజెస్ లేవు కాబట్టి నేను లైవ్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఒకవేళ ఫామ్స్ కూడా ఉన్నాయంటే ఫామ్స్ కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. సో నేను ఫామ్స్ గురించి చెప్పడం లేదు. సో ఫామ్స్ అని కొట్టేస్తే చాలు. సో ఫామ్స్ అని కొట్టేసి చేస్తే చాలు. సో ఇక్కడ చూడండి, సో 0 అనమాట. 0 లెంత్ అంటే ఏం లేవు అన్ని ఫామ్స్, ఓకేనా. నెక్స్ట్ అసలు డాక్ టైప్. సో ఇది ఏ టైప్ అనమాట, డాక్ టైప్ ఏది ఇది, ఓకేనా.
సో డాక్యుమెంట్ అది చూడండి, డాక్యుమెంట్ టైప్ అనమాట ఇది. సో డాక్టర్ టైప్ అని వస్తుంది, ఓకేనా. సో డాక్యుమెంట్ టైప్ అనమాట ఇది, ఓకేనా, డాక్ టైప్. సో డాక్యుమెంట్ ఏఎల్. నెక్స్ట్ యూఆర్ఎల్ అంటే ఏమి? సో యూఆర్ఎల్ అంటే సో ఈ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్. ఇప్పుడు నేను ఇప్పుడు గూగుల్ ఇమేజ్ ఉంది కదా, సో గూగుల్ ఇమేజ్కి నేను యూఆర్ఎల్ కనుక్కోవాలనుకున్నాను. సో యూఆర్ఎల్ ఎలా కనుక్కుంటాం అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ అని కొట్టాలి. ఇన్స్పెక్ట్ అని కొట్టేసి కన్సోల్లో డాక్యుమెంట్ డాట్ యూఆర్ఎల్, ఓకేనా, డాక్యుమెంట్ డాట్ యూఆర్ఎల్. సో చూడండి దాని యొక్క యూఆర్ఎల్ వచ్చేసింది. యూఆర్ఎల్ ఏది? image.google.com అనమాట. సో అట్లా, ఓకేనా. మనం ఏదైనా తెలియాలనుకుంటే ఇలా లైవ్లో కూడా చూసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఓన్లీ టార్గెటింగ్ అమ్మ, ఓకే. నెక్స్ట్ డొమైన్. అసలు దీనికి డొమైన్ ఏమి? సో డొమైన్ చూద్దాం. సో డొమైన్ ఏమేమి ఉందో చూద్దాం. సో డొమైన్ వచ్చేసి దీనికి ఇది నా అంటే నేను లోకల్ సర్వర్లో చేస్తున్నా కాబట్టి 127.0.0.1 అని వచ్చేసింది. సో దీనికి వచ్చేసి ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సో డాక్యుమెంట్ డాట్ డొమైన్ కదా, సో డొమైన్ వచ్చేసి దీనికి డొమైన్ వచ్చేసి చూడండి, దీని యొక్క డొమైన్ నేమ్ image.google.com అనమాట, దీని యొక్క డొమైన్ నేమ్, ఓకేనా. తర్వాత బేస్ యూఆర్ఎల్. సో బేస్ యూఆర్ఎల్ ఏంటి చెప్తాను. సో డాక్యుమెంట్ డాట్ బేస్ యూఆర్ఐ, ఓకేనా, బేస్ యూఆర్ఐ. సో బేస్ యూఆర్ఐ అంటే ఏమి? ఇక్కడ చూడండి, బేస్ యూఆర్ఐ అంటే పూర్తిగా వస్తుంది అనమాట, ఓకేనా. బేస్ యూఆర్ఐ అంటారు దాన్ని, ఓకేనా. ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్, ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్గా మనము ఒక ఎలిమెంట్కి ఎలా ఇవ్వాలి, ఒక ఐడికి ఎలా ఇవ్వాలి, ఒక క్లాస్కి ఎలా ఇవ్వాలి, ఒక ట్యాగ్ నేమ్కి ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు మనం ఐడికి కదా ఇవ్వాల్సింది. సో ఐడికి ఎలా ఇస్తాము? సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇచ్చేసి ఇప్పుడు మనకి ఐడి నేమ్ తెలియాలి. సో ఇక్కడ మనం HTMLలో నేను ఐడీస్ ఇచ్చాను, మీరు గమనిస్తే ఇక్కడ ఐడీస్ కూడా ఇచ్చాను. సో మనం ఐడిని టార్గెటింగ్ చేయాలి కదా, సో నేను దీన్ని టార్గెట్ చేస్తున్నాను. సో టార్గెట్ ఎలా చేస్తాం? ఇక్కడ మనం పేస్ట్ చేసి క్లోజ్ చేసేసి ఎంటర్ అని కొడితే చూడండి నల్ అని వచ్చేసింది. ఎందుకు నల్ వచ్చేసింది అంటే ఒకవేళ ఇక్కడ చూపించకపోతే మనము ఇక్కడ మనకి పెట్టాలి అనమాట. సో ఎలా అంటే ఇక్కడ సో ఎంటర్ అని కొట్టేస్తే ఇక్కడ కూడా నల్ వచ్చేసింది. సో నల్ ఎందుకు వచ్చేసింది? సో ఐడీస్ కదా, సో ర్యాపరు ఓకే ఐడీస్ చూద్దాం ఒకసారి. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఓకే గెట్ ఎలిమెంట్ బై ఐడి వచ్చేసి ఐడి వచ్చేసి నేను ఇవ్వాలనుకున్నాను. సో ర్యాపర్ ఇవ్వాలనుకున్నాను. సో ఓకేనా. సో నల్లు ఎందుకు వస్తుంది? నల్లు రాకూడదు కదా. సరే నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా ఐడి తీసుకుందాం, లేదంటే ఇక్కడ చూద్దాం. సో ఐడీస్ ఏమైనా ఉన్నాయో చూద్దాం, ఓకేనా. ఇక్కడ ఐడీస్ ఏదన్నా ఉన్నాయో చూద్దాం. ఓకే ఇక్కడ ఐడీస్ వచ్చేసి ఏమున్నాయి? ఇక్కడ అన్ని క్లాసెస్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఐడీస్ గురించి చూద్దాము. ఇక్కడ ఐడి అనేది ఒకటి టార్గెటింగ్ అవుతుంది. సో దాన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని కన్సోల్లో చేస్తున్నాను అనమాట. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, సో గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఐడి నేమ్ ఇవ్వాలి. సో ఐడి నేమ్ ఇచ్చేసి మనకి ఎంటర్ కొట్టాలి. అట్లా వచ్చింది గెట్ ఎలిమెంట్ బై ఐడి. చూద్దాం. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి ర్యాపర్. సో ర్యాప్ ఓకే ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి, ఓకేనా. ఇన్వర్టెడ్ కామర్స్ పెడితేనే అది టార్గెటింగ్ అవుతుంది. సో ఇక్కడ కాలేదు. సో సేమ్ దీన్నే కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఇప్పుడు ఎంటర్ కొట్టాలి. చూడండి ఓకేనా. సో మనకి ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ టార్గెటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇన్వర్టెడ్ కామర్స్లో ఇక్కడ హ్యాష్ ఏం అవసరం లేదు, ఓకేనా. సో ఇక్కడ టార్గెట్ అయింది కదా, ఓకేనా.
సో ఇది. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి, అలాగే గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. ఓకేనా. సో ఎలా అనేది చూద్దాం. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ క్లాస్ ఏమి ఇచ్చానో చూద్దాం ఫస్ట్ ఇక్కడ. సో క్లాస్ ఏమున్నాయి, హెడర్ ఇచ్చాను క్లాస్. సో చూద్దాం. సో కాపీ అండ్ క్లాస్ కూడా అంతే. సో ఇలా చేసుకోవాలి. సో ఎంటర్. చూడండి. సో ఇప్పుడు క్లాస్కి ఏమేమి ఉన్నాయో మొత్తం వచ్చేస్తుంది. సో ఇక్కడ హెడర్ ఇచ్చాను. సో క్లాస్ వచ్చేసి హెడర్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 1 అని చూపిస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా ఇది. సో గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. ఓకే, ఇప్పుడు నేను లిస్ట్కి ఏమి ఇచ్చాను, మెనూ అని ఇచ్చాను కదా, చూద్దాం ఒక్కసారి. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. ఓకే, క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను ఇక్కడ, మెనూ ఇచ్చాను. సో మెనూ చూద్దాం. సో మెనూ ఇచ్చాను. ఓకేనా. సో మెనూలో ఏమేమి ఉన్నాయి, సో ఇది కూడా ఒకటే. సో నెక్స్ట్ క్లాస్ నేమ్ వచ్చేసి మెనూ ఇచ్చాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు క్లాస్ నేమ్ వచ్చేసి లిస్ట్ అని తీసుకుంటున్నాను ఇక్కడ. సో చూద్దాం. సో ఇక్కడ చూద్దాం. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ వచ్చేసి నేను లిస్ట్ అని తీసుకుంటున్నాను. సో లిస్ట్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో లిస్ట్ కూడా ఏం లేవు. సో లిస్ట్ క్లాస్ నేమ్. ఓకే, తర్వాత నెక్స్ట్ యూఎల్ తీసుకున్నాం ఇక్కడ. సో చూద్దాం. యూఎల్ వచ్చేసి యూఎల్ కూడా ఏం లేవు. ఓకే, యూఎల్ ఏఎల్ఐ. ఓకే క్లాస్ కదా. ఓకే, క్లాస్ గురించి. ఓకే, ఇక్కడ క్లాస్ కంటెంట్ గురించి తెలుసుకున్నాం. ఓకే ఇప్పుడు మనం యూఎల్ అనేది ట్యాగ్ అనమాట. ఇప్పుడు క్లాస్ కదా మనం టార్గెట్ చేయాల్సింది. ఓకేనా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ఐడి క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ వచ్చేసి కంటెంట్. సో కంటెంట్ అని ఇస్తున్నాం. సారీ, ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ కంటెంట్. ఓకే. సో చూడండి. సో కంటెంట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. సో చూద్దాం. సో బై ట్యాగ్ నేమ్. సో ట్యాగ్ వచ్చేసేది నేను ట్యాగ్ ఏమి ఇచ్చాను ఇక్కడ, యూఎల్ ఇచ్చాను. సో యూఎల్ చూద్దాం ఒకసారి. సో యూఎల్ వచ్చేసి ఏమేమి ఉంటాయో చూద్దాం. సో యూఎల్లో ఏమేమి ఉన్నాయి, 2 కలెక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఒక యూఎల్ 2, అంటే మొత్తం 2 ఇచ్చాను ఇక్కడ యూఎల్స్. కావాలంటే మీరు గమనించండి. 2 ఇచ్చాను కాబట్టి అది ట్యాగ్ నేమ్ 2 చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు యూఎల్లో రెండోది చూడాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే సేమ్ ఇదే, దీన్నే కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఇస్తున్నాను. పేస్ట్ ఇచ్చేసి ఇక్కడ మనం ఏమని ఇస్తున్నానంటే 1 అని ఇస్తున్నాను. చూడండి. సో 1 అంటే ఏమి అంటే దాని టార్గెటింగ్ అనమాట. అంటే 1లో ఉన్నవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అదే అనమాట. దీన్ని టార్గెటింగ్ మెథడ్ అంటారు. ఓకేనా. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో నేను ఈ లేఅవుట్ ఎలా వచ్చిందో అనేది నేను ప్రీవియస్గా చెప్పాను. దాన్ని నేను లింక్ రూపంలో మీకు ఇస్తాను, మీరు చూసుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.